ఎన్టీఆర్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఇట్స్ యాక్షన్ థ్రిల్లర్. ఇద్దరిని చాలా బ్యాలెన్స్ చేశారు. ఇద్దరు మోస్ట్ ఆఫ్ ది మూమెంట్స్ ఇంకా ఎన్టీఆర్ కే ఎక్కువ ఉన్నాయి. లేదు విలన్ గా చూపించారు. విల్ బికమ్ బికాస్ ఆఫ్ ఫ్రెండ్షిప్ దే విల్ చేంజ్. ఫ్రెండ్షిప్ స్నేహం వల్ల చేంజ్ అయిపోతాడు. ఇట్ వాస్ వెరీ గుడ్. క్లైమాక్స్ వాజ్ ఎక్సలెంట్. ఎన్టీఆర్ అటాక్స్ అంటే కొత్తగా న్యూగా ఉంది అనమాట. యాక్చువల్గా మిగతా వాళ్ళందరూ రొటీన్ గా ఉంది. ఇట్ వాజ్ న్యూ విత్ ఎన్టీఆర్ ఎడిషన్. చాలా బాగుంది. యాక్షన్స్ చాలా బాగుంది. యాక్షన్ క్లైమాక్స్ ఇస్ ఎక్సలెంట్. క్లైమాక్స్ చాలా బాగుంది. రేటింగ్ ఎంత ఇస్తారు? ఓవరాల్ ఇట్స్ 3.25 to 3.5. ఇట్ వాస్ వెరీ గుడ్. అవుట్ ఆఫ్ 5. యాక్షన్ బాగుందా లేకుంటే ఎన్టీఆర్ ఇద్దరు బ్యాలెన్స్డ్ గా యాక్షన్ తీసుకున్నారు? హృతిక్ రోషన్ యాక్షన్ ఎప్పుడు ఫ్లాట్ గానే ఉంది. అంటే వార్లో చూసాం అలా చూసాం కదా. ఎన్టీఆర్ యాడ్ చేయడం వల్ల కొంచెం న్యూగా ఉంది. చాలా బాగుంది అనమాట. ఫ్రెష్ గా ఉంది. సో ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు? 3.5 out of 5. థ్యాంక్ యూ. ఇందులో ఎన్టీఆర్ మాత్రం నంబర్ 1 గా చూపించిండు. డైరెక్ట్ మాత్రం డైరెక్ట్ నమస్కారం పెడుతున్నాం. సూపర్. ఎన్టీఆర్ లుక్ మాత్రం బాగుంది. ప్రతి ఒక్కరు అన్ని ట్రోల్ చేస్తున్నారు. అన్ని ఎలాగొన్నాడు అనేసి. అన్ని ఎందుకు ట్రోల్ చేస్తున్నారంటే ఆయన 6 టచ్ చేశారు కాబట్టి ఆయన అలాగున్నాడు. లేకపోతే అన్నయ్య ఇంకా బాగుంటాడు. ఒకటి ఇద్దరికి సమానంగా ఈక్వల్ గా చూపించారు. అక్కడ ఎన్టీఆర్ తగ్గలేదు, ఇక్కడ ఋతిక్ రోషన్ తగ్గలేదు. ఇద్దరు తగ్గలేదు. ఇద్దరు సమానంగా యాక్షన్ సీన్ సూపర్ గా ఉన్నాయమ్మా. సూపరే సూపర్. సినిమా చూస్తుంటే కళ్ళు ఎడితే పలు కూడా అర్థం అవట్లేదు. ఒక పక్క ఎన్టీఆర్ చూడాలా, ఋతిక్ రోషన్ చూడాలి, అర్థం అవట్లేదు మాకు. ఇద్దరు ఈక్వల్ గా వేసారు డాన్స్ అయితే. సూపరే సూపర్. ఫైట్లు కూడా సూపర్ గా ఉన్నాయి. మొప్పేస్తే వర్షం పడుద్ది. మా ఎన్టీఆర్ అని కొడితే బ్లడ్ పడుద్ది. పడింది థియేటర్ లో. అందరూ చూడండి ఎలా పడిందో బ్లడ్ ఋతిక్ రోషన్ అన్నకి. పార్ట్ సినిమా అయితే చాలా బాగుందండి. కంప్లైంట్స్ ఏం లేవు. ఇట్స్ రియలీ గుడ్ మూవీ. అంటే ఎన్టీఆర్ గారు ఈ ఆషా స్పై సిరీస్ లో చేయడం కొంచెం ఫ్రెష్ గా అనిపించింది యాక్చువల్లీ. అంటే ఇంతకుముందు అన్ని హిందీ యాక్టర్స్ ఉన్నారు కదా, ఒక తెలుగు యాక్టర్ ని ఒక మంచి క్యారెక్టర్ ప్రజెంట్ చేయడం, ఇట్ బ్రింగ్స్ ఏ ఫ్రెష్ పర్స్పెక్టివ్ ద స్పై సిరీస్. సో చాలా బాగుందండి. క్యారెక్టర్స్ కానీ, ఇద్దరు బ్యాక్గ్రౌండ్స్, వాళ్ళిద్దరి యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని చాలా బ్యాలెన్స్ గా తీశారు. అండ్ క్లైమాక్స్ లో వాళ్ళిద్దరు ఫేస్ ఆఫ్ కూడా చాలా బాగుంది. ఈ సినిమా తోటి బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చినట్లేనా ఎన్టీఆర్? అంటే క్యారెక్టర్ ఎన్టీఆర్ గారి యాక్టింగ్ ఎలాగో బాగుంటుంది. అండ్ ఈ సిరీస్ లో మంచి క్యారెక్టర్ దొరికింది. సో దీన్ని బట్టి ఫర్దర్ గా ఉన్న మూవీస్ చేసినా, వేరే బ్యానర్స్ లో చేసినా గానీ బానే ఉంటుంది. బట్ ఎనీవే హీఈస్ ఆల్రెడీ పాన్ ఇండియా హీరో. సో చాలా బాగా బ్యాలెన్స్ చేశారు ఈ సినిమాలో. క్యారెక్టర్స్ ని కానీ, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, ఎవ్రీథింగ్ ఈస్ వెరీ గుడ్. ఐ లైక్ బోత్ హీరోస్ అండి. కానీ ఎన్టీఆర్ గారి యాక్టింగ్ నేను చెప్తుంది అది ఈ సిరీస్ కి ఫ్రెష్నెస్ తీసుకొచ్చింది. అంటే మనం వార్, పఠాను, టైగర్ ఇలా చాలా చూసాం కదా, బట్ ఎన్టీఆర్ దీంట్లో ఉండడం చాలా ఫ్రెష్ గా అనిపించింది నాకు. అట్లేం లేదు. లుక్ చాలా బాగుంది. సినిమా లుక్ చాలా బాగుంది. నో కంప్లైంట్స్ ఎట్ ఆల్. ఇట్స్ రియల్లీ గుడ్. ఇట్ వాస్ గుడ్. అంటే కంపారిటివ్లీ కూలీ అని అంటున్నారు, బట్ వార్ 2 బాగా అనిపించింది నాకు. ఐ డెంట్ వాచ్ కూలీ ఎట్, కానీ చూసినంత వరకు అయితే ఇది బాగుంది. ప్యూర్లీ బాలీవుడ్, హాలీవుడ్ రేంజ్ లో అనిపించింది. యాక్షన్ కోసం వెళ్లే వాళ్ళకి ఇట్స్ అ ఫుల్ టైమ్ ఎంటర్టైనర్. కంప్లీట్ గా ఎక్కడ ఎన్టీఆర్ రోల్ కానీ, హృతిక్ రోషన్ రోల్ కానీ ఈక్వల్ గా మెయింటైన్ చేస్తూ చాలా బాగా తీశారు సినిమా. అంటే ఇప్పుడు హృతిక్ రోషన్ పక్కన ఎన్టీఆర్ ని చూస్తే ఆబ్వియస్లీ ఎన్టీఆర్ కొంచెం లావ్ అయినట్టు అట్లా అనిపిస్తుంది. బట్ హీ మేనేజ్డ్ ఇట్ వెరీ వెల్ అనమాట. ఎక్కడ ఎన్టీఆర్ బాడీ వల్ల ఇబ్బంది పడుతున్నాడనో, ఎన్టీఆర్ కి బాడీ లేదనో అది ఎక్కడ కనిపించదు. హృతిక్ రోషనే, ఎన్టీఆర్. యా, సృష్టిస్తారు డెఫినెట్లీ. బికాజ్ ఎన్టీఆర్ ని ఒక RRR తోని ఒక దాన్ని ఏమంటారు, రొమాంటిక్ గా కానీ, లేకపోతే ఒక పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గా చూసారు. ఇక్కడ యాక్షన్ ఓరియంటెడ్ గా చూస్తారు ఆబ్వియస్లీ మూవీస్ ఎవరు చూసిన వాళ్ళు. యాక్షన్ సీక్వెన్సెస్ ఇట్లా టచ్, అలా సీట్ దగ్గర ఇలా పట్టుకొని కూర్చొని నెక్స్ట్ ఏమవుతుంది అని చూసేలా ఉన్నాయి. స్క్రీన్ మీద ఎన్టీఆర్ ని RRR తర్వాత ఇప్పుడు చూస్తుంటే ఎలా అనిపించింది? బాగా అనిపించింది. యాక్చువల్లీ RRR తో కంపేర్ చేయకూడదు. బికాస్ RRR కంప్లీట్ గా డిఫరెంట్ జానర్ ఆఫ్ ఫిల్మ్. అదే అంటున్నా కదా, RRR కంప్లీట్ గా డిఫరెంట్ జానర్. ఇది కంప్లీట్ గా యాక్షన్ సీక్వెన్స్ లో ఎన్టీఆర్
ని చూడాలనుకునే వాళ్ళకి ఇది డెఫినెట్ గా ఒక పండుగ అని చెప్పొచ్చు. రేటింగ్ ఎంత ఇస్తారు? 4 ఇస్తాను. బాగుంది అంటే యాక్షన్ సీక్వెన్స్ కి తగ్గట్టుగా ఉంది. సో ఒకరు బాలీవుడ్ యాక్టర్, ఒకరు టాలీవుడ్ యాక్టర్. యాక్షన్ పరంగా స్క్రీన్ మీద ఎలా కనిపిస్తున్నారు? స్క్రీన్ మీద అంటే మూవీ లాగా చూస్తే మాత్రం బాలీవుడ్ యాక్టర్ ని చూస్తున్నాం, టాలీవుడ్ యాక్టర్ ని చూస్తున్నాం అనిపించదు. ఒక యాక్షన్ మూవీ చూస్తున్నాము అని అనిపించింది. నచ్చింది. మన చింటూ అన్న చెప్పినట్టే మన బాధ్యత ఏంటి, హిందీ బెల్ట్ కంటే ₹1 ఎక్కువ పెట్టాలా, అదే అవుద్ది. స్క్రీన్లు సరిపో కూలీ తీసేయండి కొంచెం. ఎందుకంటే 5కి 6 ఇస్తావయ్యా. సో భయ్య ఎన్టీఆర్ చెప్పాడు 2 కాలర్లు ఎగరేస్తామన్నారు. సో సినిమా చూసిన తర్వాత 2 కాలర్లు ఎగరేస్తాం. మీరు షర్ట్ ఇప్పేసి రావచ్చు భయ్యా. అసలు ఎన్టీఆర్ కోసం చూడొచ్చు అంతే. 300 అక్కడే అయిపోద్ది. మీరు దేవరా కంటే చాలా బాగుంటది భయ్యా. అంతే. మొత్తం యాక్షన్ సీన్స్ ఎలా ఉంది? 5 నిమిషాలకు ఒక యాక్షన్ ఉంటది భయ్యా. అన్ని గాల్లోనే ఉంటాయి. లాస్ట్ ఒకటే నేల మీద పెట్టారు. ఆ నేల మీద ఉన్న గాల్లో ఎగురుకుంటా కొట్టుకుంటారు. అసలు క్రేజీ బ్రో. పాటలు ఒకటే కొంచెం అవి కూడా బాగుంటాయి. ఎన్టీఆర్ డాన్స్ చేస్తున్నాడు కాబట్టి. స్క్రీన్ మీద ఇద్దరు బిగ్ స్టార్స్ చూస్తుంటే ఏమనిపిస్తుంది? చాలా పెద్దగా అంటే హృతిక్ రోషన్ పక్కన తేలిపోతాడేమో అనుకున్నా ఎన్టీఆర్ ఏముంది అని. బట్ హృతిక్ రోషన్ తేలిపోయాడు అంతే. చింటూ ఒక మాట అన్నారు, సినిమా బాగాలేకపోతే మళ్ళీ నేను మైక్ పెట్టుకొని మాట్లాడాను. అదే ఇంకా ఆయనకి అన్ని ఇంటర్వ్యూలోకి వస్తాడులేండి, అర్థమైపోయింది. నేను అదే భయపడ్డా. ఫస్ట్ హాఫ్ చూడగానే ఇంకా కొట్టేశాడని అర్థమైపోయింది. సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ క్లైమాక్స్ అయితే మిస్ అవ్వకండి. చింటూకి ఏం చెప్తాను, కింగ్డమ్ 2 కొంచెం బాగా చేయమని చెప్తాను. అసలే దేవరకొండ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. 4 ఇస్తాను భయ్యా.